మిషన్ వచ్చింది. మనము మంది అయినోటి నోట్ల పీక పెడతాం. పీక పెట్టి తాగిందా తాగిందా చెక్ చేస్తాం, అంతే కదా. తాగినప్పుడు బండి ఉంచుకోవడమా, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఫైన్ కట్టించి బాగా ఎక్కువ తాగిండనుకో, రీడింగ్ ఎక్కువ వచ్చిందనుకో జైలు పంపిస్తాం. ఆ మధ్యలో సమాజ సేవ కూడా చేయించినాం. ఏది ఆఫీసులలో ఊడిపియడం, చెత్త పీకేయడం అవి కూడా జరిగింది ఇక్కడ. ఇప్పుడు ఇది గంజాయి మిషన్ అన్నట్టు. ఇది గంజాయి తాగిన మోతాదు బట్టి తక్కువ మోతాదు వచ్చిందనుకో ఆయనని కౌన్సిలింగ్ చేస్తారు, రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించి మారుస్తాడు. ఆయన ఎక్కువ మోతాదు వచ్చిందనుకో డ్రగ్స్ కేసు పెడతారు, ఆయన మీద గాంజా కేసు పెడతారు, పెట్టి జైలు పంపిస్తాం. ఉత్తిగా పంపించాం, మళ్ళా అన్నీ ఉంటాయి, మర్యాదలు అన్నీ చేసి పంపుతారు. కాబట్టి మీ ఊర్లల్లో, మీ తండ కానీ ఊర్లో కానీ కమ్మరిపేటలో ఎక్కడైనా తాగినా, ఎవరైనా తాగినట్టు కనబడ్డా, ఈ పిల్లలు ఎవరైనా వాళ్ళ ఆహాభావాలు మారిపోతాయి. దయచేసి వినాలా, ఆహాభావాలు మారిపోతాయి, ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి, వాని చూపు మారిపోతుంది, వాని వ్యవహారం మారిపోతుంది. తాగిన తర్వాత వాడు ఇంకెక్కువ మోతాదు కావాలన్నప్పుడు కోరికలు పెరుగుతాయి. వానికి కోరికలు పెరిగినప్పుడు తల్లి తెలియదు, వాయి వరుస తెలియదు, అక్క తెలియదు, పిన్ని తెలియదు, ఏం తెలియదు వానికి. తాగిన మైకంలా గాంజా కానీ ఈ మధ్య పిల్లగాళ్ళు, స్కూల్ పిల్లగాళ్ళు వైట్నర్లు తాగుతారు. వైట్నర్లు ఇట్లా పెట్టి మనం తుడిచేది ఉంటుంది, దాని ఇట్లా వాసన చూసి దాంతో నశ, ఏది మత్తు కోసం వైట్నర్లు కూడా వాడతారు పిల్లలు. దయచేసి చెప్తున్నా తల్లిదండ్రులకి, కమ్మరిపేట తండ కానీ కమ్మరిపేట ఊర్లోంచి కానీ ఏదైనా అనుమానం, మీకు ఎక్కడైనా అనుమానం వచ్చినా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ ఊర్లో కానీ తండలో అందరి దగ్గర నా ఫోన్ నెంబర్ ఉన్నది. అదేవిధంగా మీకు చక్కగా మంచి పాలక వర్గం ఉన్నది, మంచి కార్యదర్శి గారు ఉన్నారు, మంచి సర్పంచ్ ఉన్నాడు. ఎల్లవేళలా ఏ పనున్నా సాయం చేయడానికి నేనున్నా. గంజాయి జోలికి, డ్రగ్స్ జోలికి, మాదక ద్రవ్యాల జోలికి మాత్రం కమ్మరిపేట విలేజ్ పోవద్దు. డ్రగ్స్ రహిత గ్రామంగా కమ్మరిపేట గ్రామం ఉండాలి. కావున మీరందరూ దీని అందరూ సహకరించాలి. అన్ని చేతులు కలిపితేనే డ్రగ్స్ రహిత గ్రామంగా చేసుకోగలుగుతాం మనం. తండ నుంచి కానీ గ్రామం నుంచి కానీ అన్ని చేతులు కలవాలి. అన్ని చేతులు కలిపితేనే చేయగలుగుతాం. తండ నుంచి పిల్లగాళ్ళు ఉన్నారు, ఇంతకుముందు చూసిన వాళ్ళు ఉన్నారు, అందరు చూడండి స్పోర్ట్స్ బండ్లు, డ్రు బండ్లు అని వాడు ఏం చేస్తాను పట్టించుకుంటలేరు. చాలాసార్లు చెప్పిన నేను, ఆ వయసు పిల్లగాళ్ళే ఉన్నారు. దయచేసి చట్టాలు మారినాయి, చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. ఇప్పుడు పిల్లగాళ్ళతో పాటు తల్లిదండ్రుల మీద కూడా కేసులు అవుతున్నాయి. ఆ డుర్రు బండ్లు ఏమున్నాయో అవన్నీ అమ్మిస్తారా, ఇనుప సామాన్లకి ఎత్తారా మీ ఇష్టం. దాన్ని అయితే తగ్గియండి. పిల్లగాళ్ళు కూర్చో, ఆ వయసు పిల్లగాళ్ళు సెంట్రింగ్ పనిలో పోతారు. ఆగమ్మ ఏదో ఒక పనిలో పోతారు, సాయంత్రం అడ్డకాడు నిలబడతారు, తాగుతారు, ఆ బండి డ్రర్ అని చక్కెర కొట్టడం మొత్తం. దయచేసి దొరికితే, ఈ పెద్ద మనుషుల పెద్దరికం ఏం నడవదు, ఈ పెద్ద మనుషుల పెద్దరికం ఏం నడవదు. అన్నీ మానుకోండి. తల్లిదండ్రులు పిల్లలు కేసుల పాలైన తర్వాత బాధపడడం కాదు, కేసు పాలు కాక ముందే బాధ ఆపుకోవాలి. అతన్ని కేసుల జోలికి పోకుండానే ముందే ఆపుకోండి. తండ నుంచి కూడా ఉన్నారు, కమ్మరిపేట ఊరు నుంచి కూడా ఉన్నారు. అందరికి చెప్తున్నా, 3-4 సార్లు వేలేరోళ్ళు, వేలేరు విలేజు, వేలేరులో ఉన్న విద్యావంతులు, వేలేరులో ఉన్న చాలామంది ఇది కమ్మరిపేట నుంచి ఇట్లా న్యూసెన్స్ వస్తుంది, ఇట్లా చేస్తున్నారు అని చాలా విషయాలు చెప్పడం జరిగింది. కొంచెం మీరు ఇంటికాడ చెప్తే మానుకుంటారు. కేసు పాలైపోయిన తర్వాత మా వైఎస్ఎంపీ సంపత్ గారు ఉంటారు, మా సర్పంచ్ విద్యావంతుడు, మమ్మల్ని ఎవ్వరు కాపాడుకొని రారు. కేసు అయితే కేసు ప్రకారం పోతే జీవితం నాశనం అవుతుంది. జీవితం ఏ విధంగా నాశనం అవుతుంది తెలుసా? ఇప్పుడు ఇంతకుముందు 15-20 సంవత్సరాల క్రితం ఒక కేసు రాస్తే పేపర్ మీద రాసేది, ఏది ఈ తెల్ల పేపర్ మీద రాసేది, దాన్ని చెప్పుకోవచ్చు, ఏం కాదు. కానీ ఇప్పుడు అంతా కంప్యూటర్ యుగం. ఒక్కసారి ఆన్లైన్ అయిందనుకో, ఫోన్ నెంబరు, పేరు, ఆధార్ కార్డు 3 ఎంటర్ చేస్తాం. ఇక్కడ డిస్టిక్లో, జిల్లాలో ఏముంటుంది, జిల్లాలో క్రైమ్ రికార్డ్ బ్యూరో ఉంటుంది,
ఇక్కడ క్రైమ్లు అంతా చేసేది రాసుకునే వాళ్ళు ఇక్కడ ఉంటారు, అది కూడా మొత్తం కంప్యూటర్లోనే. ఈ డేటా అంతా మళ్ళీ అన్ని జిల్లాలు కలిపి రాష్ట్రంలో ఉంటాడు, అన్ని రాష్ట్రాలు కలిపి దేశంలో ఉంటుంది. అంటే నీ ఆధార్ కార్డు కొట్టగానే దేశంలో ఉన్న మొత్తం ఏడ చూసినా నీ నెంబర్ కనబడిపోతుంది. నువ్వు తప్పించుకోవడానికి లేదు. నీకు ప్రైవేట్ జాబ్ రావాలన్నా ఈ రోజుల్లో సెక్యూరిటీ గార్డు ప్రైవేట్ జాబ్ రావాలన్నా పోలీస్ వెరిఫికేషన్ అడుగుతారు. వాడు మంచోడా చెడ్డోడా అని పోలీసు వాడిని అడుగుతారు. మంచోడు కాదంటే నీకు వాచ్మెన్ జాబ్ కూడా రాదు. వాచ్మెన్ జాబ్ తెలుసు కదా, వాచ్మెన్ జాబ్ కూడా రాదు. దయచేసి మళ్ళా చెప్తానా, తండా నుంచి కమర్పేట ఊరు నుంచి మీ పిల్లల్ని మీరు చెప్పుకుంటారా? మీరు కష్టపడరు, మీ నష్టమో కష్టమో వాడు పెంచి పోషించి పెద్దోడిని చేసిరు. మీ లెక్కనే వాడు కూడా కష్టపడాలా, మంచిగా బాగుపడాలా, వాడు మంచిగా బాగుపడాలని ఉంటుంది కొడుకుని. కేసుల వల్ల అయితే మంచోడు అవుతాడు వాడు. నువ్వు ఆ ఎకరమో 20 గుంటల్లో పని చేసినావు, వ్యవసాయం చేసినావు, నీ కొడుకు కూడా అదే 20 గుంటల్లో పని చేయాలా? ఆఫీస్లో కూర్చొని దర్జాగా ఫ్యాన్ కింద కూర్చొని మంచిగా పని చేయాలా? ఏ తల్లిదండ్రి అయినా ఏం కోరుకుంటాడు? మంచిగా బతకాలని కోరుకుంటాడు. దయచేసి మళ్ళా చెప్తున్నా, పిల్లలని ఇంటికాడ మీరు కౌన్సిలింగ్ చేస్తారా, చక్కదిద్దుకుంటారా? ఒక అర్ధ గంట, పొద్దున ఒక పావు గంట, సాయంత్రం ఒక పావు గంట వాళ్ళతో మాట్లాడండి. ఏం చెప్తున్నావురా, ఎడువైనవరా పొద్దున, సాయంత్రం మళ్ళీ అడిగిరనుకో, ఒక 2-3 రోజులు అడిగిరనుకో, ఖచ్చితంగా రే మా అమ్మ నాన్న నన్ను ప్రతి విషయం నా గురించి వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, నన్ను పట్టించుకుంటారు. వాళ్ళు చెడు దారికి పోడు. గంజా అనే కల్చర్ ఇప్పుడు ఈ సార్ హైదరాబాద్ నుంచి వచ్చింది, సిఐ సారు హైదరాబాద్ నుంచి మీ ఊరికి ఎందుకు తీసుకొచ్చిన? ఎందుకంటే మీ ఊర్లో కొంతమంది పిల్లగాళ్ళు విచ్చలవిడితనం ఉన్నది, తల్లిదండ్రులు పట్టించుకోలేదు, పనికాడికి పోయొస్తారు, అలసిపోతారు, స్నానం చేసి పడుకుంటారు. వాళ్ళు ఆ పిల్లగాడు ఏం చేస్తారో పట్టించుకుంటలేరు. ఉన్నది ఊర్లో ఉన్నది, తండాలో ఉన్నది, మీ ఊర్లో ఉన్నది. వేరే ఊరు ఉండగా వద్దు అని చెప్పేసి కిరణ్కి ఫోన్ చేసిన నేను, కిరణ్ మీ ఊర్లో ఒక ప్రోగ్రామ్ చేస్తా ఓకేనా అంటే, రండి సార్ అని చెప్పిండు కిరణ్ కూడా. ఎందుకు చేస్తున్నా అంటే మీ ఊర్లో వేరే విలేజ్ షెడ్యూల్లో ఉన్నా వద్దని చెప్పి మీ ఊరికి వచ్చిన. మీ ఊర్లో అంత గ్రావిటీ ఉన్నది, తీవ్రత ఉన్నది. దయచేసి తల్లిదండ్రులు, సామెత ఉన్నది ఒకటి, మొక్కై వంగనిదే మానయ వంగున అని. నువ్వు చిన్నతనంలో ఇప్పుడు ఫస్ట్ తాగేటప్పుడు బంద్ చేయకపోతే పెద్దగైన తర్వాత నువ్వేం చేయలేవు. ఇక పోలీస్ కేసు అయితే మాత్రం ఎవరు కాపాడలేరు. గాంజా కేసులు కానీ డ్రగ్స్ కేసులు చాలా తీవ్రమైన కేసులు. ఓ మర్డర్ కేసు అయితే వాడు ఒక వారం 10 రోజుల్లో బెయిల్ మీద వచ్చేస్తాడు. కానీ గాంజా కేసులు అంత ఈజీగా రారు. వీడు గాంజా ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు, గాంజా ఎవరు ఇచ్చిర్రు, పుట్టు పూర్వతాలు మొత్తం తీస్తారన్నట్టు గాంజా కేసులో. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని కొంచెం చక్కగా చూసుకోండి. ఆ బండ్లు ఇవ్వడం కానీ వాళ్ళ యాక్టివిటీస్ ఏదైతే వాళ్ళ రోజు నిత్యం ఏం చేస్తారో అవన్నీ కొంచెం అబ్జర్వ్ చేయండి. మీరు వాళ్ళని పట్టించుకున్నారనుకో, వాళ్ళు వేరే వాళ్ళ జోలికి అసలే పోరు వాళ్ళు. థ్యాంక్ యూ. ఇంకోసారి మీ దగ్గర నుంచి కూడా నాకు ఇలాంటి న్యూసెన్స్ రావద్దని మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు సారు గాంజా వద్దు ఆటలు ముద్దు అనే కార్యక్రమంలో మన విలేజ్ యూత్ పిల్లలకి మాట్లాడతారట.